స్తోత్రం ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలంలో మరలా నీ కనికరమును కృపను చూచినట్లుగా నీ దయచేతనే మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత మీరు మమ్మల్ని అందరినీ దర్శించిన మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం. నీ నామం కొరకై స్తోత్రం, నీ కార్యాల కొరకై స్తోత్రం. ఆమోసు పుస్తకాన్ని ప్రారంభించిన మహాదేవుడు, ఈ పుస్తకంలో నుంచి మేమేమేమి నేర్చుకోవాలో సమస్తాన్ని మమ్మల్ని ప్రేమించి బోధిస్తున్న మహాదేవుడు నాయన, ఈ ఉదయకాలంలో నీ ఎదుట సాగిలపడుతున్నాను. ప్రభా, నీ దాసులను మరుగుపరిచి నానా నీ స్వరాన్ని వినిపింప చెయ్యండి నాయన. ప్రభా, నీ బిడ్డలు ఏమాత్రం బలహీనులైనా నువ్వు ఒప్పుకోని దేవుడవు నానా. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ బలపరచండి. ఎవరిలోనూ నిద్రమత్తు లేకుండా నాయనా మెళుకుగా ఉండే ఒక భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. నీ వాక్కును పంపండి, మమ్మల్ని బాగు చేయండి నాయన. నీ సత్యవాక్యములో ఉన్నటువంటి నీ జీవమును యొక్క ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ దర్శించి మాట్లాడండి. ఈ ఉదయకాలంలో నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వింటూ ఉండగానే ప్రభా, మేము దిద్దుబాటు చేసుకొని పరిశుద్ధపరుచుకొని నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే భాగ్యము చేత నడిపించబడినట్లుగా కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. వచ్చిన బిడ్డలందరినీ కనికరించండి, రాలేని బిడ్డలను కూడా కనికరించండి. కృపకు పాత్రులుగా ఎంచండి, కనికరించండి. యేసై నిన్ను అడిగి పొందున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత చక్కగా బోధించబడి మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో ప్రభు యొక్క కృప సమాధానములు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనందరం ఆమోసు పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నాము. ఆమోసు పుస్తకంలో మరి దినము ప్రభు కృపను బట్టి మనం మొదటి వచనం నుండి పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడినట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, ఈరోజు మనం ఆమోసు పుస్తకాన్ని మొదటి 2 వచనాలు ధ్యానం చేసుకుందాము. నేను చదువుతాను, తర్వాత కొన్ని విషయాలు ప్రభు చేత మనందరం బోధించబడి నేర్చుకుందాముగాక. ఆమెన్. చూడన్న, యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవాలోని పశువుల కాపరులో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరమును వినబడజేయుచున్నాడు. కాపురులు సంచరించు మేత భూములు దుఃఖపడుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది అని ఈ మొదటి 2 వచనాల ద్వారా మనకి గ్రంథం అంతా కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. మంచి బోధకుడుగా మనకు బోధించి నడిపించునుగాక. ఇక్కడ మనం ఇందులో 4 కార్యాలు మనం చక్కగా ఎరుగుండొచ్చు. ఒకటి, ఎవరు దీనిని బోధిస్తున్నారు అంటే ఆథర్ ఎవరు, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. ఈ మొదటి 2 వచనాలు అర్థమైతే మనకి ఈ పుస్తకంలో ఏం జరుగుతుందో పూర్తిగా మనకి అవగాహన వస్తుంది.
ఇక్కడ మనందరం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈ లేఖనంలోకి 1-2 వచనాలు ధ్యానం చేసుకోవడానికి ముందల కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఇక్కడ మనందరం కూడా దేవుని పిల్లలం. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా దేవుని ప్రజలు, దేవుని యొక్క పిల్లలు. గమనించారా? ఆయన ఎలాంటి పరిశుద్ధుడైన దేవుడో ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ఎలాంటి నీతిగల దేవుడో, ఎలాంటి పాపము లేని పరిశుద్ధుడో, మనందరం కూడా ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనం కూడా పరిశుద్ధులంగాను నీతిమంతులంగాను ఉండాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆయన ప్రజలు, ఆయన పిల్లలు పాపం చేస్తూ తిరుగుతూ ఉన్నారనుకోండి, ఆయన ఏమాత్రం కూడా ఊరుకునే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి దేవుడు. గమనించారా? ఖచ్చితంగా ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, తండ్రి తాను ప్రేమించిన కుమారుణ్ణి శిక్షించినట్లుగా ఆయన తన పిల్లలను శిక్షించేటువంటి దేవుడు అనేటువంటి మాటను కూడా మనందరం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనందరం కూడా దేవుని చేతిలో ఉన్నాము అనేటువంటి సంగతి మనం గుర్తుపట్టాలి. మనం ఈ రోజు నుంచి లేఖనాల్లోకి వెళ్ళబోతూ ఉండగా మనకి బయట నుంచే ఈ ఆమోసు యొక్క పుస్తకంలోకి మనం వెళ్ళబోతూ ఉండగా బయట నుంచే మనము ఈ విషయాలన్నీ ఎరిగి ఉండి అడుగుపెట్టాలి. ఏమెరిగి ఉండాలి? ఆయన పిల్లలు ఆయనలాగా ఉండాలి. అంటే ఆయన పిల్లలు ఎలాంటి జీవితం చేస్తున్నారో, ఏ దేశంలో ఉంటున్నారో, ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆయన అన్నీ కూడా ఎరిగి ఉన్నాడు అనేటువంటి సంగతి మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. చూసారండి, ఇశ్రాయేలీలు పాపం చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి కొంత టైం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు టైం ఇచ్చాడు. అలాగే మాట వినకపోతే ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలను పంపించి ఆయన దర్శించి మాట్లాడుతూనే ఉన్నాడు. గుర్తుపట్టారా? వాళ్ళ జీవితంలో కొంత కాలాన్ని, సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఉదయకాలంలో వాక్యం వింటున్న పిల్లలారా, మన జీవితంలో కూడా దేవుడు కొంత సమయాన్ని ఇచ్చి ఆయన తన పరిశుద్ధుల ద్వారా, తన సేవకుల ద్వారా ప్రభు దర్శించి మాట్లాడుతాడు అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. రెండవది, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనందరికీ దేవుని సంగతులు పూర్తిగా తెలియాలి. ఏం తెలియాలి? ఆయన ఎప్పుడు కూడా మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. గమనించారా నాన్న? ఆయన ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా మన జీవితంలో అది నెరవేరి తీరుతుంది. భూమి ఆకాశాలు గతించినా ఒక పొల్లు సున్నా కూడా పోదు. ఆయన వాగ్దానం చేసిన, మాట ఇచ్చిన, ఆయన క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని ఇస్తానన్నా, ఆయన మీకు నిత్య జీవం ఇస్తానన్నా, ఆయన మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నా, మీకు విమోచన ఇస్తానన్నా, ఆయన ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చుటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు అనే మాటని మనం గుర్తుపట్టాలి. ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినప్పుడు ఇది దేవుని మాట అని, దేవుడు మమ్మల్ని దర్శించి మాట్లాడుతున్నాడు అని వాళ్ళ హృదయంలో దైవ భయము కలిగిన వాళ్ళై ఉండాలి. ఈ రోజుల్లో చాలామందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వాళ్ళ గుండెల్లో దైవ భయము కలిగిన వారిగా ఉండరు. దేవుడు నన్ను దర్శించి ఆయన నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి భయం వాళ్ళ గుండెల్లో ఉండదు.
కారణం ఏంటో తెలిసిన, వాళ్ళకి కావలసిన ఆహారం, వాళ్ళకి కావలసిన సమృద్ధి. ఇశ్రాయేలు ప్రజలు 2-3 రకాల ఇళ్ళు కట్టుకున్నారంట. వేసవి కాలపు ఇళ్ళు, చలికాలపు ఇళ్ళు, మళ్ళీ దంతాలతో కూడినటువంటి ఇళ్ళు. గమనించారా? వాళ్ళకి ఎలాంటి ఇళ్ళు ఉన్నాయో చూడండి. ఈ రోజుల్లో వాళ్ళకి సుఖభోగాలకి ఏం తక్కువ లేవు. చూడండి, వాళ్ళ దేశం సస్యశ్యామలంగా ఆ రోజున దావీదు సొలొమోను ఉన్న కాలాల్లో ఎంత విస్తరించిందో అంత గొప్పగా విస్తరించింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు సమృద్ధిలో జీవము గల దేవుని వాక్కు ప్రత్యక్షమైనా కూడా ఆయన తన సేవకులను పంపి, ప్రవక్తలను పంపి, వాళ్ళ నిర్లక్ష్యాన్ని, వాళ్ళకు భయం లేని జీవితాన్ని గద్దించినప్పటికీ కూడా వాళ్ళు కనీసం దేవుడు నన్ను దర్శించి మాట్లాడుతున్నాడు అని అక్కడ ఉన్న యాజకులకు కానివ్వండి, అక్కడ ఉన్న రాజులకు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి, దైవజనులకు కానివ్వండి, ఎవ్వరికీ కూడా పట్టలేదు. పట్టకపోగా దైవజనుడైన మరి అమజ్య, యాజకుడైన అమజ్య వచ్చి ఆమోసును గద్దించి, నువ్వేం మాకు చెప్పక్కర్లేదు, మా దేశాన్ని వదిలిపెట్టి నువ్వు యోధా పట్టణానికి వెళ్ళిపో, అక్కడికి పారిపో, నువ్వేం మాకు చెప్పక్కర్లేదు, మా ప్రజలు ఎవరు కూడా నీ మాట వినరు అని యాజకుడే రివర్స్ అవుతున్నాడు. బిడ్లరా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టాలి. దైవజనుడు ప్రవక్త అయినటువంటి మేకాను పంపి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరికి పట్టనట్టుగా ఆ ప్రజలు ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మూడవది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సర్వప్రపంచంలో ఏ సామ్రాజ్యాన్నైనా, ఏ దేశాన్నైనా ఆయన లేకుండా చేయగలడు. ఏ మనుషులైనా మన జీవితంలోకి అనుమతించగలడు. ఏ మనుషులనైనా మన జీవితంలోంచి తీసి పారేయగలడు. గమనించారా? ఆయనకు ఈ సృష్టిలో సమస్తమైన అధికారం కలిగినటువంటి మహాదేవుడు. భూమి మీద జరిగే పరిస్థితులన్నీ కూడా ఆయన జరిగిస్తే జరుగుతాయి. ఆయన గాలి వీచమంటే వేస్తుంది, ఆయన చెట్లు మొలవమంటే మొలుస్తాయి. సర్వ ప్రకృతులు, భూమి ఆకాశాలు అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉండి, ఆయన కంట్రోల్లో ఉండి నడిపిస్తున్నటువంటి మహాదేవుడు. సమస్తమును ఆయన చేతిలో ఉంది. గమనించారా? ఆయన ఆకాశము నుండి వర్షాన్ని పంపించగలడు. ఆయన ఆకాశం నుండి వర్షాన్ని ఆగమంటే ఆగిపోగలదు. గమనించారా? ఆయన భూమి యొక్క పునాదులను కదిలించగలడు, భూమి యొక్క పునాదులను స్థిరపరచగలడు. ఆయన సముద్రమును లేచి భూమి మీద పొర్లి పారు అంటే సముద్రము పొర్లి పారుతుంది. సముద్రము కదలకుండా ఇసుక గోడ కట్టి దాన్ని ఆగమంటే ఆగిపోతుంది. గమనించారా? ఆయన ఏదైనా చేయగలడు. గమనిస్తున్నారా నాన్న? ఆయన ఇశ్రాయేలు ప్రజలను తీర్పు తీర్చాలి అని అనుకొని ఆయన అడుగేస్తే ఆయనను ఆపగలిగిన వాడు భూప్రపంచంలో ఎవ్వడూ లేడు. ఆయన తీర్పులను అడ్డగించగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన కోపాగ్నిని తట్టుకొనగలిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన మాట ఇచ్చి ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. ఆయన మన మాట వినకపోతే ప్రవక్తలను పంపి మనలను దర్శించి మనకు బుద్ధి చెప్పేటువంటి దేవుడు ఆయన. ఇక్కడ ఆమోసు ఒక మందల కాపరి. గమనించారా? ఆమోసు మరి ఆ పండ్లు ఏరుకొని బ్రతికేటువంటి వాడు, చాలా దీనుడు.
ఎవరికి యోగ్యుడిగా అనిపించడం. పశువుల కాపరంటే చిరిగిన బట్టలు, మాసిన బట్టలు, ఏదో పేదరికాన్ని చూపిస్తూ ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. గమనించారా? కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పిలిచి ఆయన ప్రవక్తగా చేసుకొని ఇశ్రాయేలీల యొద్దకు పంపించి మాట్లాడినటువంటి దేవాది దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందల మనము ఈ 3 విషయాలు మనం గుర్తుపట్టాలి. గమనించారా? ఒకటి, మనం ఆయన ప్రజలము. ఆయన ప్రజలు పాపం చేస్తే ఏమాత్రం కూడా ఒప్పుకోడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన సెలవిచ్చిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా సామర్థ్యం కలిగినవాడు. ఆయన భూప్రపంచంలో సర్వప్రకృతుల మీద, అన్నిటి మీద అధికారం కలిగినవాడు. గమనించారండి? ఆయన గనక తీర్పు తీర్చడానికి బయలుదేరితే ఆయన ఎన్నడూ కూడా వెనకడుగు వేయినటువంటి మహాదేవుడు ఆయన. ఆయన ఎదురుగా నిలబడగలిగిన వాడెవడు? కాబట్టి ఈ ఉదయకాలంలో దయచేసి దేవుని గురించినటువంటి సంగతులు మన హృదయంలో లేకుండా, ఆయన గురించినటువంటి భయం మన హృదయంలో లేకుండా, ఇశ్రాయేలీలు గనక తిని తాగి ఇల్లు కట్టించుకొని చక్కగా వాళ్ళు దేవుని మర్చిపోయి, ఆయన ప్రవక్తలను మర్చిపోయి, ఆయన దైవజనులను మర్చిపోయి, ఈవెన్ ఆ ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి యాజకులు, కాపరులు, వీళ్ళంతా కూడా పెద్దలు అందరూ కూడా దేవుని మాట నిర్లక్ష్యం చేసి వాళ్ళ స్వనీతి మీద ఆధారపడుతూ సుఖభోగములు యందు ఆసక్తి కలిగిన వాళ్ళై ప్రయాసపడుతున్నారు. గుర్తుపడుతున్నారా? కాబట్టి ఉదయకాలంలో ఆయన ఎలాంటి వాడో, ఆయన సంగతులేంటో మన హృదయంలో పెట్టుకొని బైబిల్ చదివితే మంచిది. చాలామంది జీవితంలో ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి బలశౌర్యము కలిగినటువంటి వాడో, ఆయన ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో, ఆయన తీర్పు ఎంత కఠినంగా ఉంటుందో మనం ఎరగకుండా నిర్లక్ష్యంగా ఉండి, మనం చూసి చూడనట్లుగా దేవుని హెచ్చరికలను విడిచిపెట్టి బ్రతికితే మన గోతులు మనమే తవ్వుకుంటాం. కాబట్టి ఈ ఉదయకాలంలో ఖచ్చితంగా ఈ విషయాలను మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ ఉదయకాలంలో ఒక తండ్రిగా లేఖనాలలో ఉన్న సంగతులు నేర్చుకోబోయే ముందల మనందరం ఈ విషయాలను ఖచ్చితంగా మనసులో పెట్టుకొని మనం భయంతో దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభిస్తే ఖచ్చితంగా మనకి దేవుని యొక్క సంకల్పం, ఆయన ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆయన కనికరం మనకు అర్థమవుతుంది. ఒకవేళ అలా గనక లేకపోతే మనం దేవుని విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. అందుకనే మొట్టమొదటి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం చదువుకుందాం, నేర్చుకుందాం. చూడండి నాన్న, యోధా రాజైన ఉజ్జియా దినములలో అని పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఉజ్జియా దినములు ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను. ఇక్కడ ఇద్దరు రాజులను జీవము గల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఇద్దరు రాజులు ఉన్న దినాలు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఆ ఇద్దరు రాజులు పరిపాలించినటువంటి కాలాలలో మనం ఉన్నాం. దాన్ని ఎలా గుర్తుపట్టాలంటే, భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీలను గూర్చి తెకోవాలోని పశువుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. చూశారండి? ఆమోసుకు దేవుడు తన వాక్కును పంపి దర్శనము ద్వారా
మాట్లాడినటువంటి వివరాలు. ఇక్కడ ఉజ్జయ్య, యెరోబాము రాజులుగా ఏలుబడి చేస్తున్నటువంటి దినాలు. ఉజ్జయ్యనేమో యూదా రాజుగా ఉన్నాడు, యెరోబామేమో ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడు. యెరోబాము కాదండి, యెరోబాము 2. మీకు 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అలాగే 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయమును 23 నుంచి చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఇంచుమించుగా వీళ్ళు క్రీస్తు శకము 792 నుంచి 740 వరకు ఉజ్జియా రాజుగా ఉన్నాడు. యెరోబాము 793 నుంచి 75 BC వరకు రాజుగా 41 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. గమనించారా? కాబట్టి మనం ఆ రోజుల్లో అంటే ఇంచుమించుగా 8వ శతాబ్దంలో ఇద్దరు రాజుల మధ్య జరిగినటువంటి, ఆ దేశ ప్రజల మధ్య జరిగిన విషయాలు దేవుడు ఆమోసు అంటే అర్థం ఏంటో తెలిసిన, భారము మోసేవాడు అని అర్థం. ఈ ఆమోసు భారము మోసేవాడు, పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడు. గమనించారా? ఆ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై తెకోవాలో నుండి, తెకోవా అంటే బెత్లెహేమునకు 10 కిలోమీటర్లు, అంటే యోధా ప్రాంతంలో ఉన్నటువంటి బెత్లెహేమునకు 10 కిలోమీటర్ల దూరంలో తెకోవా అనేటువంటి ఊరుంది. ఆ ఊరిలో నుండి మన ఆమోసు ప్రవక్తను దేవుడు ఎన్నిక చేసుకొని పిలుచుకొని దర్శనమిచ్చి మాట్లాడాడు. వాస్తవానికి ఆమోసు ప్రవక్త కాదు. ఆమోసు ఇక్కడ 7వ అధ్యాయంలో మనం 14వ వచనంలో చూడొచ్చు. ఆమోసు ఎవరో తన నోటితో తను చెప్తూ ఉంటాడు. నేను చదువుతున్నాను చూడండి. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడను. నా మందరు నేను కాయుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా ప్రజలకు ఇశ్రాయేలులకు ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. గమనించారండి? ఎప్పుడు ప్రవక్త అయ్యాడు ఆమోసు? ఎప్పుడు ప్రవక్త అయ్యాడంటే దేవుడు దర్శనమిచ్చి మాట్లాడినప్పుడు ప్రవక్త అయ్యాడు, దేవుడు పిలిచినప్పుడు ప్రవక్త అయ్యాడు. గమనించారా? కాబట్టి దేవుని పిలుపునందుకొని ప్రవక్తలుగా నడిపించబడ్డారు. చూడండి, మీకు ఊరికే ఒక నడిపింపు కొరకు నేను కీర్తనల పుస్తకంలో 78లో మోషేని గురించి రాసిన మాట, ఒక మాట నేను చదువుతాను. 70-71 వచనాలు నేను చదువుతాను చూడండి. 78వ కీర్తనలో 70-71 గొర్రెల మందలో నుంచి దావీదును పిలిచిన పిలుపు దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, గొర్రెల మందల నుండి అతని పిలిచెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను. చూశారండి? దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి 69వ వచనంలో చివరిలో తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతనిని పిలిచెను. చూశారండి? గొర్రెల దొడ్డిలో ఉండి గొర్రెలు కాచుకుంటున్న దావీదును దేవుడు ఎలా పిలిచాడో సేమ్ అలానే ఆమోసును కూడా మందను కాచుకునేటువంటి ఒక వ్యక్తిని దేవుడు దర్శనమిచ్చి పిలిచినప్పుడు అతడు ఒక ప్రవక్తగా
ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అనే మాట చూడండి, యెషయాలో 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా యెషయాకు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో చూడండి. నేను చదువుతాను చూడండి. యెషయా పుస్తకం 1:1. ఉజ్జియా, ఆమోజు, ఆహాజు, హిజ్కియా యోధా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. చూసారా, యెషయా పుస్తకం అంతా కూడా దేవుడు యెషయా ప్రవక్తకి దర్శనమిచ్చి దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి యోధాను గురించి మాట్లాడాడు. ఇప్పుడు యెషయా గ్రంథం అంతా కూడా ప్రవచన గ్రంథం. గమనించారా, దేవుడు తన వాక్కును పంపి మాట్లాడిన గ్రంథం. ఇశ్రాయేలు ప్రజల కొరకు పలుమార్లు ప్రవక్తల ద్వారా దేవుడు దర్శించి మాట్లాడినటువంటి గ్రంథం. గమనించారా, సేమ్ అదే మాట హోషేయ పుస్తకంలో కూడా సేమ్ అదే మాట, హోషేయలో కూడా అదే మాట ఉంది. గమనించారా, యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని రాయబడింది హోషేయలో కూడా. అలానే యోవేలు పుస్తకంలో కూడా అదే రాయబడింది. గమనించారా, యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు కూడా అదే మాట రాయబడింది. కనుక ఏ విషయాలు మనం చూసుకున్నా హోషేయ చదువుతున్నాం చూడండి. ఉజ్జియా, యోతాను, ఆహాజు, హిజ్కియా అను యూదా దినములలో యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలో బెయేరు కుమారుడైన యెషయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చూశారండి, గమనిస్తున్నారా? ఎక్కడ చూసినా ఆయన తన ప్రజల కొరకు మాట్లాడేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా మనందరం గుర్తుపట్టాలి. గమనించారా, యోవేలు పుస్తకం కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే మాట. పెతూయేలు కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. వింటున్నారా నాన్న? దేవుడు ఈ రోజున దైవజనుల ద్వారా దేవుడు తన వాక్కును పంపి మాట్లాడుతుంటే నిద్రపోయే వాళ్ళు ఒకళ్ళు, సోమరితనంతో ఉండేవాళ్ళు ఒకళ్ళు, వాళ్ళ ఇష్టం. గమనించారండి? మనం ఏం చెప్తాం చెప్పండి? చూడండి, మనం మత్తయి సువార్తలో కూడా చూడండి 4వ అధ్యాయంలో 18 నుంచి నేను చదువుతాను చూడండి. మనకి ఈ నడకంతా అర్థం కావడానికి నేను చదువుతున్నాను. యేసు గలిలయ సముద్ర తీరమందులు నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియను ఇద్దరు సహోదరులను సముద్రములో వలవేయుచుండుట వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పును. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూసారా, దేవుడు పిలిచిన వెంటనే అపోస్తులు ఎప్పుడైతే వెంబడించారో దేవుడు వాళ్ళని కొత్త నిబంధనలో అపోస్తులుగా చేశాడు. గమనించారా? 21, 22 కూడా చదువుతాను చూడండి. ఆయన అక్కడి నుంచి వెళ్ళి బెయేరు కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహాను అను ఇద్దరు సహోదరులను తన తండ్రి అయిన బెయేరు యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ వలలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూసారండి ఎలా వెంబడిస్తున్నారో? ఆయన పిలిచిన పిలుపును బట్టి వాళ్ళు ప్రవక్తలుగాను అపోస్తులుగాను యాజకులుగాను పిలువబడుతున్నారు. గుర్తుపట్టారా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. యేసు అక్కడి నుంచి వెళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తాయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చూశారండి, ఆయన ఎవరెవరిని పిలిచాడో వాళ్ళందరూ లేచి దేవుని చిత్తం చేయడానికి వెంబడించబడ్డారు. గమనించారా?
ఇప్పుడు అలానే ఆమోసును కూడా దేవుడు తెకోవాలో నుండి పిలిచాడు. పిలిచి ఆమోసును దేవుడు ఎన్నిక చేసుకొని, ఒక బలహీనుడు యోగ్యత లేని వారిని దేవుడు ఎన్నిక చేసుకొని ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి చెప్పడానికి ఒక మందల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకొని నడిపించాడు అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనిస్తున్నారా నాన్న? అందుకనే ఈ ఉదయకాలంలో మనకు ఆ విషయాలన్నీ కూడా ఎరిగిన వారిగా ఉండాలి. గమనించారా? ఇప్పుడు మనం ఏం చూసాం? ఇప్పుడు ఈ ఈ ఈ పుస్తకాన్ని రాసింది ఎవరో చూసాం. ఎవరు రాశారో? ఆథర్ ఎవరు అంటే ఆమోసు. ఎవరితో మాట్లాడుతున్నాడు అనంటే ఆయన యూదా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడాడు అంటే భూకంపానికి 2 రోజుల ముందల. గమనించారా? నిన్నటి దినాన మనం ఆ భూకంపం యొక్క పరిస్థితి జకర్యా పుస్తకంలో 14వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ 3, 4, 5 వచనాల్లో మనం ఆల్రెడీ నిన్నటి సెక్షన్లో మనం చదువుకున్నాం. కాబట్టి భూకంపం కలగటానికి ముందల, ఇది మామూలు భూకంపం కాదండి. ఈ భూకంపంలో ఆ ఇశ్రాయేలు యూదా ప్రజలు భయంకరంగా పారిపోయి ఎక్కడ దాక్కోవాలో తెలియకుండా బ్రతికినటువంటి బ్రతికారు. గమనించారా? అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏలుబడి చేసినాయి. కాబట్టి ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా మనందరం కూడా ఈ విషయాలను గుర్తుపట్టాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మరలా ఈ వాక్యాన్ని నేను చదువుతాను చూడండి. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీలను గూర్చి తెకోవాలోని పశువుల కాపరిలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము చూడండి. ఇప్పుడు మనకి మొదటి వచనం అర్థమైంది. ఇప్పుడు 2వ వచనం చదువుతున్నాను చూడండి. అతడు ప్రకటించినదేమనగా, అంటే అతడు ఆమోసు ఎవరిని గురించి ప్రకటించడం స్టార్ట్ చేశాడు అంటే, అతడు యెహోవా ఇచ్చిన దర్శనంలో యెహోవా సియోనులో నుండి, గుర్తుపట్టారండి, సియోనులో నుండి గర్జించుచున్నాడు. ఈ మాట చాలా బలమైంది. గర్జించటం ఏంటండి? గర్జించటం అనే మాట వెనక ఎవరిని చూపిస్తున్నాడంటే సింహాన్ని చూపించినట్టే. గర్జించటం అంటే ఉరుములు మెరుపులను చూపించినట్టే. గమనించారండి? అందుకనే గర్జన చేస్తున్నాడంట. ఆయన ఎక్కడి నుండి గర్జన చేస్తున్నాడు అనంటే సియోనులో నుండి అని అన్నాడు. సియోన్ అంటే ఏంటి? ఆయన పరిశుద్ధ పర్వతం. ఆయన ఎక్కడ ఏ మందిరంలో ఉంటాడో ఆ మందిరాన్ని, అంటే యెరూషలేము మందిరాన్ని సియోన్ మందిరంగా ఆయన చేసుకున్నాడు. గమనించారండి? కాబట్టి మనం ఈ వాక్యాలను బట్టి యెరూషలేము మందిరాన్ని దేవుడు మరి ఆయన నివాసంగా చేసుకున్నాడు. చూడండి, నేను 43వ కీర్తనలో 3వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని పోవును. గమనించారా? వెలుగు సత్యములు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతంలోనికి, ఆయన నివాస స్థలంలోనికి నడిపిస్తాయి అంట. గమనిస్తున్నారండి? అంటే ఆయన పరిశుద్ధ స్థలము
అనేది ఉంది. గమనించారా? ఆయన నివాసం ఉండే పరిశుద్ధ స్థలం ఇక్కడ మనం 68:16లో కూడా మనం చూడొచ్చు. నేను చదువుతాను చూడండి. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండల మీద మీరేలా వారచూపు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. చూసారా? ఆయన కొండలలో పర్వతాలలో ఆయన ఎక్కడ నివాసం ఉండడానికి ఇష్టపడితే అక్కడ ఆయన ఉన్నటువంటి పరిశుద్ధ స్థలం అని కూడా మనం చూడవచ్చు. ఆయన ఏ స్థలాన్ని ఎన్నిక చేసుకొని ఉంటే ఆ స్థలం ఆయన పరిశుద్ధ స్థలం అనేటువంటి మాటను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, 132లో కూడా 13, 14 వచనాలు కూడా చదవచ్చు. యెహోవా సియోనును ఏర్పరచుకున్నాడు. సియోను అనగా పరిశుద్ధ స్థలము అనర్థం. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకున్న స్థానము, ఇది నిత్యము నాకు మిశ్రమ స్థానముగా ఉండును, నేను ఇక్కడనే నివసించేదను. చూసారా? ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ ఆయన పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచుకొని నివాస స్థలముగా ఏర్పరచుకొని ఆయన ఉండేటువంటి స్థలం, దాన్నే సియోను పరిశుద్ధ స్థలం అని అంటారు. గమనించారండి? కాబట్టి ఇక్కడ ఆమోసులో నుండి మనం వాక్యం వింటున్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన సియోనులో నుండి గర్జించుచున్నాడు అనే మాటని మనం వింటున్నాం. గమనించారా? సియోనులో నుంచి గర్జించుచున్నాడంట. అంటే ఆయన పరిశుద్ధ పర్వతంలో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గర్జించటం అనే మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు సింహం గనక అడవిలో గర్జించింది అనుకోండి, గర్జిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? వెంటనే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఎక్కడికక్కడికి, ఇదిగో ఆయన అకస్మాత్తుగా వచ్చి మీద పడబోతున్నాడు, సింహం అకస్మాత్తుగా వచ్చి మీద పడబోతుందని ఎక్కడికక్కడ భయపడి పారిపోతూ ఉంటారు. గమనించారా? దానినే మనము గర్జించటం అంటారు. సింహం గర్జించినప్పుడు ఎక్కడికక్కడ అన్నీ సర్దుకుంటాయి. అడవిలో ఎక్కడ పరిస్థితులు అక్కడ టకాటకా సర్దుకొని పక్కకి వెళ్ళిపోతాయి. అంటే అర్థం ఏంటి? అంటే సియోనులో యెహోవా బయలుదేరి ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఏ క్షణంలోనైనా మన మీదకి వచ్చి పడిపోతాడు అని గడగడ గడగడ వణకాలి. అర్థమైందండి? ఇప్పుడు ఆమోసుకు ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షపరచబడింది? గర్జిస్తూ ప్రత్యక్షపరచబడింది. గమనించారా? గర్జన చేస్తూ. ఇక్కడ మనం గనక చూస్తే యిర్మీయా పుస్తకంలో 25:30 వచనాన్ని కూడా మనం చూడొచ్చు. నేను ఆ మాటను చదువుతాను చూడండి. యిర్మీయా పుస్తకం 25:30 వచనాన్ని చదువుతాను చూడండి. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఇలాగూ చెప్పవలను, ఉన్నత స్థలముల నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధ ఆలయముల నుండి తన స్వరమును వినిపించుచున్నాడు. గమనించారా నాన్న? ఆయన తన మంద మేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్షారసము గానుగులు తొక్కవలనని అరచుచు ఆయన భూలోక నివాసుల అందరికీ విరోధముగా ఆర్భాటించుచున్నాడు. చెవిగలవారు విందురుగాక. చూడండి, అడవిలో ఒక సింహం గర్జించినప్పుడు మరి అడవంతా ఎలా భయపడుతుందో, వాస్తవానికి ఆయన
ఆయన సడన్గా వచ్చి మీద పడ్డానికి ముందల, లేకపోతే ఆయన తీర్పు వచ్చి మన మీద పడ్డానికి ముందల, ఆయన ఉగ్రత వచ్చి మన మీద పడ్డానికి ముందల ఆయన గర్జించుచున్నాడంట. అంటే ఆయన తన ప్రవక్తలని పంపి ఇశ్రాయేలు ప్రజల మీదకి రాబోయే ఉగ్రతను గురించి దేవుడు దర్శించి ఆయన సింహం వలె, గమనించారా? ఇప్పుడు సింహం మనల్ని మింగటానికి వస్తుందంటే దాని ఎదురుగా పోయి దాన్ని పట్టించుకోకుండా నుంచుంటాడండి ఎవడన్నా? దాన్ని పట్టించుకోకుండా నుంచుంటాడా? ఈ రోజున తన వాక్కు తన సేవకుల్లో నుంచి దేవుడు మాట్లాడుతుంటే పట్టించుకోకుండా ఉంటాడండి ఎవడన్నా? ఈరోజు ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఒకసారి మీ మనస్సాక్షిని మిమ్మల్ని ఆలోచించుకోండి. ఇప్పుడు ఉదయకాలంలో మీరు వాక్యం వింటున్నారు కదా, వాక్యం వింటున్నప్పుడు ఆయన తన ప్రవక్తల ద్వారా దర్శించి మనలను గద్దించి ఆయన సరిచేస్తున్నాడనే భయం ఉందండి. ఆ రోజున ప్రవక్త అయిన ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆమోసు ద్వారా దేవుడు దర్శించి వారి లోపాన్ని సరిచేసి ఆయన కోపాగ్నికి గురి కాకుండా ఉండడానికి దర్శించినప్పుడు వాళ్ళు యాజకుల దగ్గర నుంచి రాజుల దగ్గర నుంచి ఎవ్వరూ కూడా పట్టించుకోలేదండి. ఆమోసు వెళ్ళి ఇశ్రాయేలు వీధులలో, ఇదిగో నీ రాజును తొలగించేసి శత్రువు చేతికి అప్పగించి ఇశ్రాయేలులందరూ బానిసలుగా ఉంటారు, జాగ్రత్త, దేవుని యొక్క కోపం ఉగ్రత మన మీదకి రాబోతుంది అని దేవుడు చెప్పిన ప్రవచనాన్ని వాళ్ళందరికీ చెబితే యాజకుల దగ్గర నుంచి రాజుల దగ్గర నుంచి నువ్వు వెళ్ళి వేరే ప్రాంతంలో చెప్పుకోగాని మా దగ్గర చెప్పొద్దు, గెట్అవుట్ అని తోసేశారు. గమనించారండి? నీతిమంతుడు, కాపాడి రక్షించేటువంటి నీతిమంతుడు తన దేవుడు తన వాక్కును పంపి మాట్లాడుతుంటే తోసేసుకొని మా ఇష్టం వచ్చినట్టు బతుకుతాం అని తోసేసుకొని బ్రతుకుతున్నటువంటి దినాల్లో ఆయనంట ఒక సింహం వలె గర్జిస్తాను, ఆయన ఇదిగో నా ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేస్తుందని మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు యెషయా పుస్తకంలో కూడా 42:13 కూడా మనం చూడవచ్చు. నేను ఆ మాటలు చదువుతాను చూడండి. 13వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన సమస్తకి రేపుచున్నాడు. ఆయన అహంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమమును కనపరుచును. గమనించారా? ఆయన యుద్ధశూరుడు వలె బయలుదేరుతున్నాడంట. ఇప్పుడు ఆయన అంత గంభీరంగా బయలుదేరుతుంటే పాస్తర్లు అంటే యాజకులు కానివ్వండి, రాజులు కానివ్వండి, ఎవ్వరూ కూడా భయపడతలేదండి. అసలు దేవుని మాట మీద ఎవరికి మనసు లేదు. బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో కూడా నీతిమంతులు పరిశుద్ధ లేఖనాల్లో ఆయన ఏ జీవితం అయితే చెప్పాడో ఆ జీవితాన్ని చెబుతుంటే ఈ రోజున భయపడద్దు అంటే రోగాలను చూసి భయపడేవాళ్ళు ఉన్నారు, సమస్యలు చూసి భయపడేవాళ్ళు ఉన్నారు, పిల్లలు బాగా చదవట్లేదని భయపడేవాళ్ళు ఉన్నారు, అమ్మో ఉద్యోగాలు రావేమో అని భయపడేవాళ్ళు ఉన్నారు, మనం సంపాదించిన ఆస్తి సరిపోదేమో అని భయపడేవాళ్ళు ఉన్నారు. ఏమండి, పిరికోడు నరకంలో ఉంటాడని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్పబడింది. నిన్ను సృష్టించిన దేవుడు నువ్వు ఎలాగుండటం ఇష్టమో ఆయన చిత్తమో దేవునికి తెలియదండి. బేదలాజరు కురుపులతో నింపబడ్డాడు, మరి కురుపులతోనే కుక్కల చేత నాగించుకున్నాడు, ఎంతో శ్రమను అనుభవించాడు. కానీ ఒక్క ధనవంతుడు ఇంటి ముందలే ఉండమన్నాడు, ఉన్నాడు. శరీరం కుళ్ళిపోవచ్చేమో కానీ, శ్రమలు అనుభవించవచ్చేమో కానీ అతడు చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి. మీలో ఎవరన్నా అలా కోరుకున్నాడండి? శరీరం కుళ్ళిపోతున్నా నా దేవుడు చెప్పిన బ్రతుకు నేను బ్రతికితే మరణము లేని నిత్యానిత్యమైనటువంటి పరలోకంలో నేనుంటానని ఎవరైనా గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉన్నారండి? ఎవరూ లేరు. గమనిస్తున్నారా? ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి
దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. ఆయన గర్జించు సింహం వలె, యుద్ధశూరుడు వలె ఆయన లేచి మన మీదకు రాబోతున్నాడు. 2 సంవత్సరాలు ముందుగానే, మరి భూకంపాలు కలుగుతానికి ముందుగానే ఆయన తన ప్రవక్తలను పంపించి ఇశ్రాయేలు ప్రజలను దర్శించుచూ వచ్చినటువంటి కాలాలను మనం చూడవచ్చు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఆయన గర్జించుచున్నాడు అనే మాట ఇశ్రాయేలీలు విని భయపడితే ఎంత బాగుండో. ఎవ్వరూ కూడా పట్టించుకోలేదండి. ఈ రోజుల్లో కూడా నోవాహు దినాల్లో పట్టించుకోలేదు, లోతు దినాల్లో పట్టించుకోలేదు, మనిషి కుమారుడ రాకడ ఈ దినాల్లో కూడా ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యెరూషలేములో నుండి 2వ వచనం మరలా చదువుతున్నాను చూడండి. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరమును వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖపడుచున్నవి. ఇక్కడ గమనించండి, ఆయన బయలుదేరే ముందల కాపరులు సంచరించు మేత స్థలాలు దుఃఖపడుచున్నవి అంటే అర్థమేంటి? మేత స్థలాలు దుఃఖపడడం అంటే అర్థమేంటి? కాపరులు సంచరించు. చూడండి, యెరూషలేములో మరి ఆ ప్రాంతం అంతా కూడా చాలా సస్యశ్యామలంగా, మరి బెత్లెహేం మొదలుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా చక్కటి పచ్చటి భూములు చాలా ఎక్కువ అండి. అంటే చక్కటి వర్షాలు, నీరు సమృద్ధిగా, మరి పచ్చగడ్డి అన్నీ కూడా చక్కగా మొలిచేటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాలన్నీ కూడా, ఆ ప్రాంతాలలో మరి సమృద్ధిగా పశువులన్నిటికీ ఆహారం దొరికేటువంటి ప్రాంతాలు. అలాంటి ప్రాంతాలు మేత బీడులన్నీ కూడా దుఃఖపడుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఆ మేత బీడు ఉన్నటువంటి ప్రాంతాలకి నీరు దొరకటల్లా. అంటే వర్షం లేదు, అంటే వర్షాలు ఆగిపోయినాయి. గుర్తుపట్టారండి? వర్షాలు ఆగిపోయినాయి. వర్షాలు ఆగిపోతే మరి పశువుల మందలు మేసేటువంటి మేత భూములన్నీ కూడా దుఃఖపడుతున్నాయి. ఎందుకు? పశువులకి మేత లేదు, వర్షాలు లేక గడ్డి చక్కగా పండట్లేదు. గమనించారా? కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. కర్మేలు శిఖరం అంతా కూడా ఎండిపోయిందంట. ఎందుకని ఎండిపోతుంది? కర్మేలు పర్వతం అనేది చాలా గొప్ప పర్వతం అండి. ఆ పర్వతం మీద నుంచి నీళ్లు చాలా ఎత్తైన పర్వతం, 1500 అడుగులు పైన చాలా పెద్ద హైట్ ఉన్నటువంటి పర్వతం. అంత హైట్ ఉండడం వలన వాటర్ పైనుంచి పడినప్పుడు ఆ వాటర్కి కిందకి జలాలుగా పారుతూ అది ఎంత లెక్క పారుతున్నాయో అంత లెక్క ఆ కర్మేలు పర్వతం అంతా కూడా పచ్చగా నిండిపోయి ఉంటుంది. గమనించారా? కాబట్టి అంత చక్కటి కర్మేలు పర్వతాలు కూడా ఎండిపోయినాయి అంట. అంటే నీళ్లు వర్షాలు లేవు. దానికి కారణం ఏంటో తెలుసునా? ఇక్కడ మనం ద్వితీయోపదేశకాండంలో చక్కగా మనం చూడవచ్చు. ప్రభు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పినప్పుడు ఆయన ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చక్కగా ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయము 11-12 చదువుతాను చూడండి. మరియు యెహోవా సెలవిచ్చినది, నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో యెహోవా నీకు గర్భఫలము విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించును. నీవు చేయు కార్యముల మంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును.
నీవు అనేక జనములకు అప్పిచ్చేది కానీ అప్పు చేయవు. చూశారండి, ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడంటే, దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని మాట చొప్పున నడిపించబడుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు అనే మాట చెబుతూ, ఇదిగో ఆయన నీకు ఆకాశ ధననిధిలో నుంచి చక్కటి వర్షాన్ని కుమ్మరించి నీకు పంటలు పాడి పశువులు అన్నీ కూడా చక్కగా వర్ధిల్లుతాయి అని చెప్పాడు ఆయన. గమనించారా? ఇక్కడ చూడండి 16వ వచనాన్ని చదువుతున్నాను. పట్టణములోనూ నీవు శపించబడదువు, పొలములోనూ నీవు శపించబడదువు, నీ గంపల పిండి పిసుకు నీ తొట్టియు శపించబడును, నీ గర్భఫలము నీ భూమి పంటయు, నీ ఆవులను నీ గొర్రెలను మేకలను మందలు శపించబడును. గమనించారా? ఎందుకు శపించబడుతున్నాయి? మేత లేక, వర్షం లేక. ఇక్కడ చూడండి 23 నుంచి కూడా చదువుతాను చూడండి. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలెనే ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. చూసారా? ఇంకా 28 చదువుతున్నాను చూడండి. వెర్రితనము చేత గుడ్డితనము చేత నీ హృదయము విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడదు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు సింహము నుండి నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు. నిన్ను తప్పించువాడెవడునూ లేకపోవును. చూసారా? నీ ఇల్లు దానిలోని నివసించు ద్రాక్ష తోటను అన్ని పండ్లను నీవు తినవు. నువ్వు కట్టుకున్న ఇళ్లలో నువ్వు ఉండవు. నీ పంట పొలాలు వేరొకడు అనుభవిస్తాడు, నీ భార్యని వేరొకడు అనుభవిస్తాడు. చూసారా? ఇవన్నీ ఉన్నాయండి. మనం మాట వినకపోతే మనకు ఏవి కూడా సహకరించవు. మన పంటలు, మన పొలాలు, మన భూమి ఆకాశాలు, వర్షము, ప్రకృతులు అన్నీ కూడా మన పాపాన్ని బట్టి అవి కూడా దేవుని మాట చొప్పున మనకి ఏమీ కూడా అనుకూలంగా ఉండవు. దేవుడు వాటిని ఆపేస్తాడు. గమనించారా? మనం ఆమోసు పుస్తకంలో 2వ వచనంలో చదువుకునేది అదే. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖపడుతున్నాయి అంట. కర్మేలు పర్వతము శిఖరము ఎండిపోతుందట. బిడ్లారా, ఈ మాటలు మనం గుర్తుపట్టగలుగుతామంటారా? ఎందుకు మరి ఎండిపోతున్నాయి అంటే, దేవునికి సర్వాధికారం ఉంది. ఆయన ఆకాశాన్ని మూసివేయగలడు. వర్షాలు పడకపోతే మన పశువులకు పంటలు ఆహారం ఉండదు, మన బ్రతుకుల్లో ఆహారం ఉండదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మాట వినేటప్పుడు తేలిగ్గానే ఉంటుంది, కానీ ఇప్పుడు మనం కూడా అలాంటి కరువులో నుంచి ప్రయాణం చేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నీకు తినటానికి ఆహారం దొరక్క, నీ పశువులకి నీకు ఆహారం లేనప్పుడు, నువ్వు నీ పిల్లలు నీ భార్య నీ కుటుంబం ఆహారం లేక మలమల మాడుతున్న ఆ అనుభవాలు నిజంగా మన జీవితంలోకి వస్తే మన పరిస్థితులు ఏంటి చెప్పండి? ఈ రోజున దేవుని ఉగ్రతకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. దేవుని కోపాగ్నిని గురించి ఆయన తన వాక్కును పంపి మాట్లాడి తన సేవకులను పంపి, ఇప్పుడు చూడండి, వేకుజామున 5 to 6 గంటలకి 1 గంట దేవుడు తన సేవకులను లేపి మీతో మాట్లాడుతుంటే మీ హృదయాలు కదులుతున్నాయండి? ఆలోచిస్తున్నారండి? బిడ్లారా, దేవుని ఎదుట ఒక తండ్రిగా మిమ్మల్ని మీ కాళ్ళు పట్టుకొని బతుకులాడుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన వాక్కును పంపి దర్శించే కాలాలు ఇవి. ఆయన మనలను సరిచేయడానికి ఇష్టపడి మనతో మాట్లాడుతున్నటువంటి కాలాలు, నిద్రలో పోయే కాలాలు కాదు. శరీరాన్ని చూసి రోగాలను బట్టి భయపడేటువంటి కాలాలు కాదు. మీ జీవము ఏ దేవుని చేతిలో ఉందో ఆ జీవము గల దేవునికి భయపడండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బిడ్లారా,
మన శరీరాన్ని మన ఆత్మని రెండింటినీ తీర్పు తీర్చగలిగినటువంటి దేవునికి భయపడాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తన వాక్కు ద్వారా సింహం గర్జించినట్లుగా ఆయన యుద్ధశూరుడి వలె లేచి అకస్మాత్తుగా మీదబడినట్టుగా ఆయన తన వాక్కును పంపి తన సేవకుల ద్వారా గద్దించి మాట్లాడినా కూడా ఎవ్వరికీ స్పందన లేదు. రాజులకు కానీ, యాజకులకు కానీ, సేవకులకు కానీ ఎవ్వరికీ కూడా స్పందన కూడా లేదు. ఈరోజు ఉదయకాలంలో దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిమలాడుతున్నాను. ప్లీజ్ బిడ్డలారా, ఈ సత్యవాక్యాన్ని దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు ఇతరులకు షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. ఈ సత్యవాక్యాన్ని ఉచితంగా దేవుడు మనతో మాట్లాడి మనలను ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. భయపడొద్దు, పిరిగితనంతో ఉండొద్దు, దిగులుతో ఉండొద్దు. దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. కాబట్టి ఉదయకాలంలో ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిమలాడుతున్నాను. ఈ ఆమోసు పుస్తకంలో ఈ మొదటి 2 వచనాల్లో మరి మనకు చక్కగా అర్థమయ్యే విధంగా మనకు ఈ 2 వచనాలు కనుక అర్థమైతే ఇక లోపల భాగం అంతా కూడా ఏం జరుగుతుందో ప్రతి వచనం వెంబడి వచనం మనం చక్కగా గుర్తుపట్టచ్చు. కాబట్టి ఈ రోజుతో ఈ ఆమోసు పుస్తకం 3 సెక్షన్లు చెప్పబడింది. 3 సెక్షన్లు కూడా వరుసనే వినండి, చాలా చక్కగా అర్థమవుతుంది. ఆ తర్వాత మనం రేపటి నుంచి 3వ వచనం నుండి దేవుని యొక్క తీర్పులు ప్రారంభించబడతాయి. ఒక్కొక్క 8 దేశాలకు దేవుడు ఎలాంటి తీర్పులు తీరుస్తున్నాడో మనం చూడొచ్చు. చూడండి నాన్న, ఇక్కడ దమస్కు, గాజా, తూరు, ఏదోము, అమ్మోనీలు, మోయాబు, యోదా, ఇశ్రాయేలీల ప్రాంతాలు 8 దేశాల యొక్క 8 దేశాల మీద దేవుని యొక్క తీర్పు బయలుదేరినటువంటి విషయాలు మనం చూసి నేర్చుకుందాం. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలంలో నీ సత్యవాక్కు ద్వారా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలంలో నీ స్వరాన్ని విని నాయన, గర్జించిన నీ స్వరాన్ని విని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు భయపడకుండా తిరిగారు. వాళ్ళ మీదకి అకస్మాత్తుగా నీ తీర్పులు వచ్చి పడ్డాయి, నీ ఉగ్రత వచ్చి పడింది నాయన. వారు తాళలేకపోయారు. కాబట్టి ఈ రోజుల్లో కూడా పరిశుద్ధుల ద్వారా, దైవజనుల ద్వారా మీరు నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మా బ్రతుకులను సరిచేస్తూ మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు నాయనా. ఆ రోజున ఆమోసును నిలబెట్టి నువ్వు మాట్లాడావు. ఒక బలహీనుడిని ఎన్నిక చేసుకొని మాట్లాడావు నాయనా. పశువుల మందను మేసేటువంటి నాయనా, పండ్లు ఏరుకునేటువంటి ఒక వ్యక్తిని నాయనా నువ్వు నిలబెట్టి నాయనా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మేము గ్రహించుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. లైవ్లో ఉండి ఉపదేశం వింటున్న ప్రతి కుటుంబాన్ని, సేవకుల్ని, సంఘాలని, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని విడిచిపెట్టొద్దయ్యా. వాళ్ళందరికీ గ్రహింపు దయచేయండి. అంత్యదినాల్లో నీ స్వరం వినడానికి కృప దయచేయండి. నువ్వు నీ స్వరం వింటున్న వెంటనే భయపడేటువంటి జీవితాన్ని నీ బిడ్డలమైన మా అందరికీ అనుగ్రహించండి. నువ్వు వాక్కును నాయనా, భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లు సున్నా కూడా పోదయ్యా. నువ్వు సమస్తమైన వాటన్నిటి మీద సమస్తమును అధికారము కలిగిన మహాదేవుడు కనుక ఈ ఉదయకాలములో నీ వాక్కును పంపి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ మాట బయలుదేరినప్పుడే మా బ్రతుకులు మార్చుకొని దిద్దుకోవడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.